ఆ రోజు సిద్ధుతో నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అదే అక్క, నాకే అర్థం అయితలేదు. కానీ సిద్ధతోటి నేను ఏ తప్పు చేయలేదక్క. అక్క, నువ్వు నాకు వేరే సంబంధం చూస్తాను అనే దిగులతో 2-3 రోజుల నుంచి అన్నం తినక కళ్ళు తిరిగి కింద పడ్డా. సడన్ గా లేచి చూసేసరికి డాక్టర్ ఉన్నాడు, మీరున్నారు. డాక్టర్ నాకు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నాకు నోట్లకెళ్ళి మాట రాలేదు. తలో మాట అనేసరికి నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదక్క. అసలు ఆ డాక్టర్ అందరి ముందు ఎందుకు అట్లా చెప్పిండు? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది?